అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అలర్ట్ అయిపోయిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రులను లైన్లో పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులను కంట్రోల్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులను తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి ఒక టీం తోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాడు. విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఏం కథ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఏం నడుస్తుంది, ఏం పని చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాపైన ఏమైనా కోపంగా ఉన్నాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాపైన ఏమన్నా అసహనంతో ఉన్నాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాపైన ఏమైనా కుట్ర చేస్తుండా, ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి కొంత తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకు రేవంత్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే మండిపడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఎందుకు కోపడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అంత అక్కసుతోటి రేవంత్ రెడ్డి ఊగిపోతుండంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీగా పనిచేసేటటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీకి బాగా దగ్గర, సోనియా గాంధీకి దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిండు, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఒక్కసారి కూడా ఓడిపోయినటువంటి దాఖలాలు చూడలే. కాబట్టి అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి మళ్ళీ రావచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వినబడుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి బాధ ఏంది, రాబోతున్నటువంటి మళ్ళా ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, నేనే ముఖ్యమంత్రి కావాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద బాధ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 3 years అవుతుంది. ఇప్పుడు 3 years దగ్గర పూర్తయిపోయింది. ఇక 3 yearsలో కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే చేస్తారు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంటే, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపంగా ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేస్తారు అనేది ఒక పెద్ద చర్చన పడుతున్నది. రేవంత్ రెడ్డి బాధ ఏంది, ఎమ్మెల్యేలు అందరూ నాకు అనుకూలంగానే రిపోర్ట్ ఇవ్వాలి, మంత్రులందరూ నాకు అనుకూలంగానే రిపోర్ట్ ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాకు అనుకూలంగానే రిపోర్ట్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి బాధ. అందుకే రేవంత్ రెడ్డి అందరినీ కంట్రోల్ చేసుకోవడానికి, రేవంత్ రెడ్డి అందరినీ తన చేతిలో పెట్టుకోవడానికి రకరకాల జిమ్మిక్లు, రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, మీరు చూసే ఉంటారు. మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ పేపర్లు ఇస్తుంది ఎమ్మెల్యేలకు. మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, ఎమ్మెల్సీల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుండి, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అనేటటువంటి ఒక వార్త వచ్చింది. మరి జనాల దగ్గర నుండి కాంగ్రెస్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా అంటే ఆల్రెడీ 2-3 సర్వేలు వచ్చినాయి. హెచ్ఎంఆర్ సర్వే, సిప్యాక్ సర్వే, ఎస్ఏఎస్ సర్వే, రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే వేయించిండు. ఆ సర్వేలో కాంగ్రెస్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఆల్రెడీ ఒక రిపోర్ట్ వచ్చింది. ఇంకా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అంతా కాంగ్రెస్కి అర్థమైంది. మరి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేల ఫీడ్బ్యాక్ ఇప్పుడు హైకమాండ్ కావాలి. హైకమాండ్ ఏం చేసిరట, మీనాక్షి నటరాజన్కి ఒక క్వశ్చన్ పేపర్ పంపిరట. ఆ క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్లు ఉంటాయట. ఆ 10 క్వశ్చన్లతో కూడినటువంటి ఫీడ్బ్యాక్ పేపరు హైకమాండ్ నుండి వచ్చింది కాబట్టి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలకు ఇస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఆ ఫీడ్బ్యాక్లో ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్లు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగుంది, బాగాలేదు, చెప్పలేం అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ టిక్ పెట్టాలి. ఎవరు, ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యేలు టిక్ పెట్టాలి. ఈ ఎమ్మెల్యేల మద్దతు రేవంత్ రెడ్డికి ఎంత శాతం ఉంది, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారా, ప్రేమతోటి ఉన్నారా, రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు పాజిటివా నెగిటివా, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఒపీనియన్ ఏంది, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంచాలా తీసేయాలనా, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగానే ఉందా, రేవంత్ రెడ్డి అందరితో కలిసి ఉంటున్నాడా, రేవంత్ రెడ్డి మాటలు బాగానే ఉన్నాయా, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి ఏమైనా నష్టం కలుగుతుందా, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టికాన్ అయి ఉన్నాడా, ఇటువంటి క్వశ్చన్స్ ఉండొచ్చు మరి బహుశా ఆ ఫీడ్బ్యాక్ పేపర్లు. అయితే రేవంత్ రెడ్డి బాధ ఏంది చెప్పనా, ఇప్పుడు అందరికీ ఫీడ్బ్యాక్ పేపర్లు ఇస్తా అంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ పేపర్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా రిపోర్ట్ రావాలి. రేవంత్ రెడ్డి బాధ అదే. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసా, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది, అసలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతురా లేదా, ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది, నాకు ఒక రిపోర్ట్ కావాలని చెప్పి ఎమ్మెల్యేల పైన కూడా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించిండు. రేవంత్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఏం కథ, మంత్రులు ఏం చేస్తారు, ఎమ్మెల్సీలు ఏం చేస్తారు, వీరు ఎవరిని కలుస్తారు, ఏం కథ, ఏం నడుస్తుంది అనేది మొత్తం తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. అయితే తెలుసుకొని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇస్తున్నాడట. ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఫోన్లు చేసి కూడా చెప్తున్నట, మీ నియోజకవర్గంలో నీ పైన వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకత పోవాలంటే నేను చెప్పినట్టు విను, అయితే నువ్వు మళ్ళీ గెలుస్తావు అని చెప్పి మెల్లగా ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇక మీకు తెలుసు ఏం జరుగుతుంది, ఏం కథ నేను ప్రత్యేకంగా చెప్పను. రేవంత్ అన్న ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు ఏడ కబ్జాలు దందాలు పెడుతురు, మంత్రులు ఏం చేస్తారు, ఏం కథ అని అన్ని తెలుసుకొని రేవంత్ అన్న వెనకకెళ్ళి కొడతాడు. నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే మీకు ఇట్లా ఇబ్బంది అయితే, నువ్వు కాడ కబ్జా పెట్టినావు, దందా చేసినావు, గుర్తుందా, ఇట్లా ఏమైనా ఉండొచ్చు మరి బహుశా. ఇప్పుడు గతంలో బట్టి విక్రమార్క పైన కొన్ని వార్తలు వచ్చినాయి.
ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్తలు వచ్చినాయి, పొన్నం ప్రభాకర్ పైన వార్తలు వచ్చినాయి, మహేష్ కుమార్ గౌడ్ పైన వార్తలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి వార్తలు? ఎవరు రాపిచ్చారు? ఈ వార్తలు రాపిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇట్లా వచ్చినాయి వార్తలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టినని వార్త వచ్చింది. బట్టి విక్రమార్క ఏదో నైని బొగ్గుకు సంబంధించినటువంటి స్కామ్ చేస్తుండని, పర్సంటేజ్ తీసుకుంటుండని, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ మహిళా జర్నలిస్ట్ ఇబ్బంది పెట్టిండని, ఏదో సెక్రటేరియట్లో అంత ఆగమాగం చేస్తుండని, ఇట్లా మస్తు వార్తలు వచ్చినాయి. ఎట్లకెళ్ళి వచ్చినాయి వార్తలు? ఎట్లా పుట్టినాయి ఈ వార్తలు? ఎవరు పుట్టించారు? రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్ కూడా వచ్చినాయి వార్తలు. ఏబిఎన్ రాధాకృష్ణ పొద్దుగాలు లేస్తే బట్టి విక్రమార్క పైన ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేకపోయాడు. కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడానికి వార్తలు రాపించుడు, మళ్ళీ కంట్రోల్ చేసుకున్నాడు. మీరు నేను చెప్పినట్టు వినకపోతే మీ పైన ఇట్లా వార్తలు వస్తాయి, మీరు నా లైన్లో లేకపోతే మీరు చేసిన బండారం బయట పెడతా, ఇట్లేమన్నా ఉండొచ్చు. మరి ఉంటే బహుశా ఇది బయట మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తున్న మాట కదా, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి వ్యవహారం మీద. రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు, ఏం కథ ఏందనేది రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గరికి ఓడుతూ కలుస్తున్నారట. రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డితో మాట్లాడదాం అనుకుంటే కదా మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే, కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి మంత్రులు కలవనికి పోయినా సార్ ఏదో బిజీగా ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడు అని చెప్తుండేనట. ఇప్పుడు అట్లా లేదు. మంత్రులు పోయి రేవంత్ రెడ్డి ఆఫీస్ దగ్గర ఉంటే రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంటుండట, ఇంటికి రప్పించుకొని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకోబోతుంది. ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు పాజిటివ్ రిపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అంత నెగిటివ్ అయ్యారు అనుకో, హైకమాండ్ కూడా అర్థమైపోతుంది కథ. రేవంత్ రెడ్డి పైన వీళ్ళంతా నెగిటివ్ ఉన్నారు, ఏదో జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డిని దించేద్దామని ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు సింపుల్ మీకు చెప్తా. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందండి. ఇప్పుడు 2023 ఎన్నికలలో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాదాపు జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఒక సీటు గెలిచి ఉప ఎన్నికలలో, జూబ్లీ హిల్స్ ఒకటి సీట్ గెలిచిరు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఒక సీట్, అంటే 2 సీట్లు. 64 + 2 66 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్కి ప్రజెంట్ ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్కి 66 సీట్లు ఉన్నాయి. అయితే ఈ 66 మంది ఎమ్మెల్యేల దగ్గర ఇప్పుడు 65 మంది, రేవంత్ రెడ్డి పక్కన పెడితే 65 మంది ఉంటారు. ఈ 65 మంది దగ్గర మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకోబోతుందట. మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నది. ఇప్పుడు ఈ 65 మందిలో 30 మంది రేవంత్ రెడ్డి గ్రేట్, సూపర్, రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ అని చెప్పి, సూపర్ అని చెప్పి రేవంత్ రెడ్డికి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి, మిగతా 35 మంది రేవంత్ రెడ్డి ఫెయిల్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదని రిపోర్ట్ ఇచ్చారనుకో, 35 మంది రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ ఉన్నారనుకో, అప్పుడు హైకమాండ్ ఆలోచన చేస్తారు. మరి 5 మంది రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు, ఎందుకంటే ఆపోజిట్ వచ్చే యాస్టీస్ అయ్యారు, ఒక 5 మంది ఇంక ఎక్స్ట్రా అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన 35 మంది పాజిటివ్ ఉండి 30 మంది కనుక నెగిటివ్ ఉన్నారనుకో, అప్పుడు హైకమాండ్ కొంత ఆలోచన చేస్తారు, ఏం కాదు 5 మంది కూడా మళ్ళీ ఇటు వచ్చేస్తారులే, ఏదో కోపంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు 35 మంది నెగిటివ్ ఉండి రేవంత్ రెడ్డి పైన 30 మంది పాజిటివ్ ఉన్నారు అనుకో, హైకమాండ్ ఆలోచన చేస్తారు. అంతేందుకు ఇట్లా కూడా ఆలోచన చేస్తారు, 35 మంది పాజిటివ్ ఉండి 30 మంది రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఉన్నా కూడా ఈ 30 మంది సగానికి సగం రేవంత్ రెడ్డి పైన ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటటువంటి విషయంతో కూడా హైకమాండ్ ఆలోచన చేస్తారు కదా. అందుకే రేవంత్ అన్న ఏం చేస్తుండంటే, రేవంత్ అన్న అంటే పడనటువంటి ఎమ్మెల్యేలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడట, రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడట. రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది అసంతృప్తి అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే మీదనే మాట్లాడతారు, భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో మాట్లాడతారు, కానీ లోపల కోపం ఉంటుంది. మంత్రి పదవి ఇస్తలేరనో, లేకపోతే బడ్జెట్ ఇస్తలేడనో, రేవంత్ రెడ్డి కలుస్తలేడనో, మాట్లాడతలేరనో కోపాలు ఉంటాయి. అట్లా ఉన్నటువంటి వాళ్ళని రేవంత్ రెడ్డి పిలిపించుకొని మరి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, వాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో కూడా చాలా మందిని కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే మరి ఆయనకు అనుకూలంగా ఉండాలి కదా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులను ఇట్లా కంట్రోల్ పెడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ అన్న మంత్రులను టెస్ట్ చేస్తున్నాడు. అంటే అసలు ఏంది, ఎటు సైడ్ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ అన్న తెలుసుకుంటుండు, ఈ మంత్రి ఎటు సైడ్ ఉన్నాడు, ఈ మంత్రి నా సైడ్ ఉన్నాడా లేదా, ఈ ఎమ్మెల్యే నా సైడ్ ఉన్నాడా, వేరేటోళ్ళ సైడ్ ఉన్నాడా. ఇప్పుడు కాంగ్రెస్లో వర్గాలు ఉంటాయి, బట్టి విక్రమార్క ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి వర్గం, సీతక్క వర్గం, కొండ సురేఖ వర్గం, ఇట్లా వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తనను తాను తెలుసుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు, రకరకాల వ్యవహారం నడుస్తున్నది. ఇప్పుడు రేవంత్ అన్న మంత్రులకు గాలం వేస్తున్నాడు, ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నాడు, ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నాడు. ఎందుకు గాలం వేస్తున్నాడు? గాలం వేయడానికి రీజన్ ఏంటంటే ఆయనకు అనుకూలమైన రిపోర్ట్ కావాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేసిరు అనుకో, అంటే దించేద్దామని ఆలోచన చేసారు అనుకో, ఎమ్మెల్యేలను అడుగుతారు, మంత్రులను అడుగుతారు, ఏంది మరి రేవంత్ రెడ్డితో ఏమైనా ఇబ్బంది ఉందా, మరి దించేద్దామా, వేరే వాళ్ళకి ఏమైనా అవకాశం ఇద్దామా, మరి రేవంత్ రెడ్డితో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగిరు అనుకో, అప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలి, లేదు 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 రేవంత్ రెడ్డి ఉంటేనే గవర్నమెంట్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి ఉంటేనే కాంగ్రెస్ బలంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే ఉండాలని ఎమ్మెల్యేలు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. అట్లా చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడు. అట్లా రేవంత్ రెడ్డి అందరూ పాజిటివ్ చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరితో కలిసి ఉంటుండట, మాట్లాడుతున్నాడు, ఓ పెద్ద కథ. కానీ రేవంత్ అన్న తెలుసుకుంటున్నాడు, ఇంటెలిజెన్స్ పెట్టి విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు, ఏం జరుగుతుంది, ఏంది బట్టి విక్రమార్క దానికి సంబంధించి ఛాంబర్లో ఏం జరుగుతుంది, బట్టి విక్రమార్క ఏదైతే పేసి ఉంటుందో దాంట్లో ఏం జరుగుతున్నది, తర్వాత బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పదవి ఉందో ఆ పదవికి సంబంధించినటువంటి దాంట్లో ఏం జరుగుతున్నది, అసలు వాళ్ళ కథ ఏందనేది మొత్తం తెలుసుకుంటున్నాడు. మంత్రులకు సంబంధించినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రి పదవి ఉంటుంది, ఆ పోర్ట్ఫోలియోలో ఏం నడుస్తుంది, ఆ శాఖలో ఏం నడుస్తున్నది, ఎట్లా పనిచేస్తారు, ఈ మంత్రులు ఎవరితోనే రెగ్యులర్గా టచ్లో ఉంటారు, ఈ మంత్రులు ఎవరితో మాట్లాడుతారు, హైకమాండ్కి ఏమైనా నా మీద కంప్లైంట్ ఇస్తురా, ఎమ్మెల్యేలు ఏమైనా కంప్లైంట్ ఇస్తురా, ఏం జరుగుతుంది, మీనాక్షి మేడంకి ఏమైనా కంప్లైంట్ ఇస్తారు, ఇవన్నీ రేవంత్ అన్న తెలుసుకుంటూ అలర్ట్ అవుతున్నాడు. ఇప్పుడు అన్నీ తెలుసుకొని రేవంత్ అన్న చిన్న గాలం ఎత్తుండు. రేవంత్ రెడ్డి పైన ఎవరెవరిపై అయితే కోపంగా ఉంటారో, ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటారో, రేవంత్ రెడ్డి పైన ఎవరెవరైతే అసంతృప్తి అసహనంతో ఉంటారో గాలం వేస్తున్నాడు వాళ్ళందరినీ రేవంత్ అన్న తన వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి. కానీ రేవంత్ రెడ్డికి మొత్తం ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉండాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. మరి అవుతుందా కాదనేది ముందు వేసి చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.